ఈ విధంగా అక్షకుమారుడు ఆంజనేయ స్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ అక్షకుమారుడు అనేటువంటి ఆయన పేరు అక్షుడు అని అక్షయ కుమారుడు అని కూడా పిలుస్తారు, అక్షకుమారుడు అని కూడా పిలుస్తారు. మనం రెండు విధాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ అక్షయ కుమారుడు మహా ఉత్సాహంతో ఆంజనేయ స్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడయ్యా అంటే కాంచన రథారూఢుడై 8 గుర్రములు గట్టినటువంటి దివ్య అశ్వములు గట్టినటువంటి ఆ రథం మీద దేదీప్యమానంగా వెలుగుతూ ఆ అక్షకుమారుడు వచ్చాడనమాట. వస్తే ఆయన ముఖాన్ని ఒకసారి ఆంజనేయ స్వామి చూశాడు. చూసి ఆహా ఎంత తేజస్సుతో వెలుగుతున్నాడు ఈ రావణుని యొక్క కుమారుడైనటువంటి ఈ అక్షకుమారుడు, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు, చాలా పసివాడుగా ఉన్నాడు, ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు, ఈ పిల్లవాడిని సంహరించడం ఎలా అని అనుకున్నాడు. అని ఆయన ఆలోచించే లోపలే అక్షకుమారుడు తన యొక్క ధనస్సులో నుంచి తీవ్రమైనటువంటి 3 భయంకరమైనటువంటి బాణాలను ప్రయోగించగా ఆ 3 బాణాలు వచ్చి ఆంజనేయ స్వామి యొక్క ఈ నుదుట గుచ్చుకున్నాయన్నమాట. నుదుట గుచ్చుకుంటే ఆ నుదుట నుంచి రక్తం ప్రవాహం బయటకు వచ్చింది. ఒక్కసారి ఆ దెబ్బకు తట్టుకోలేక ఒక పెద్ద కేక వేశాడు ఆంజనేయ స్వామి. ఆహా ఇంత తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టాడే అని చెప్పి వెంటనే ఈ అక్షకుమారుణ్ణి ఇక ఆలోచిస్తే లాభం లేదు, పసివాడనే ఉద్దేశ్యంతో వదిలితే లాభం లేదని చెప్పి ఆకాశానికి ఎగిరాడు. ఆకాశానికి ఎగిరి ఆంజనేయ స్వామి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆకాశం మీద నుంచి పర్వతాకారుడైపోయి ఆ అక్షకుమారుడి యొక్క రథం మీద పడిపోవాలి, మొత్తం పిండి పిండి అయిపోతాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ఆకాశంలోకి ఎగిరాడో వెంటనే అక్షకుమారుడు తాను రథంతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు అన్నమాట. ఆయన రథం అటువంటిది, దివ్య రథం, ఆకాశంలో కూడా విహరించగలదు అన్నమాట. ఆకాశం లేకపోయి రథసారథి రథాన్ని తోలుతూ ఉన్నాడు. ఆకాశంలోనే ఆంజనేయ స్వామితో యుద్ధం చేస్తున్నాడు. ఆకాశంలో ఆంజనేయ స్వామితో యుద్ధం చేస్తుంటే దేవతలందరూ కూడా విస్తుపోయి ఈ అక్షకుమారుడి యొక్క యుద్ధాన్ని తిలకిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు, ఆహా అక్షయ కుమార ఎంత ప్రతాపవంతుడు నువ్వు, రావణాసురుడి యొక్క తేజస్సుతో పుట్టినటువంటి వాడివి, త్రిలోక కంటకుడైనటువంటి ఆ రావణాసురుడి యొక్క శౌర్యవంతా నీలో కనపడుతుందని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఎలాగైనా ఇతన్ని సంహరించాలి అనుకుంటున్నాడు. కానీ అక్షకుమారుడు మాత్రం తన తీవ్రమైనటువంటి బాణ పరంపరలతో ఆంజనేయ స్వామి వక్షస్థలం మీద కొట్టాడు. వక్షస్థలం అంతా రక్తం గారుతుంది. ఎక్కడ ఆంజనేయ స్వామి ఆలోచించుకునే లోపల మేరు పర్వతం మీద వర్షం కురిసినట్టుగా ఆంజనేయ స్వామి శరీరం అంతా బాణ వర్షంతో నింపేస్తున్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు, ఏదో పసివాడు అనుకుని నేను చేస్తే ఇలా ఉన్నాడని చెప్పి వెంటనే ఒక్క ఉదుటున వచ్చి ఆ అక్షయ కుమారుడు ప్రయోగించేటువంటి బాణ పరంపరలన్నింటినీ కూడా మధ్యలోనే విరిచివేస్తూ వేగంగా వచ్చినటువంటి వాడై తన అరచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఆ అక్షకుమారుడి యొక్క సారథిని చంపేశాడు. సారథి మరణించగానే వెంటనే తన చేతితో ఆ రథాన్ని కూడా ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఆ రథం మీద తన చేత్తోనే కొట్టాడు అనమాట. చేత్తో ఎప్పుడైతే కొట్టాడో రథం భగ్నం అయిపోయి పొడి పొడి అయిపోయింది. దాంట్లో ఉండేటువంటి అక్షకుమారుడు ఎంత చాకచక్యం కలిగిన వాడంటే ఎప్పుడు రథంలో నుంచి దూకేశాడు ఆంజనేయ స్వామి కూడా గమనించలేదు. ఆ రథంలోనే పొడి పొడి అయిపోయినాడు అక్షయ కుమారుడు అనుకుంటున్నాడు. కానీ ఆ అక్షయ కుమారుడు గగన వీధిలో తిరుగుతూ వికటాట్టహాసం చేస్తూ ఆంజనేయ స్వామి మీదకి వస్తున్నాడు. ఆ
ఆంజనేయ స్వామి మీదకి వచ్చి వికటాట్టహాసం చేస్తూ ఆ ఆకాశంలోనే సంచారం చేస్తూ బాణ వర్షం కురిపించేటువంటి ఆ అక్షయ కుమారుణ్ణి చూసి ఇక ఈ అక్షయ కుమారుని సంహరించకపోతే ఇతను చాలా ప్రమాదమైనటువంటి వ్యక్తి అనుకున్నటువంటి వాడై ఆంజనేయ స్వామి వేగంగా వెళ్ళి ఆయన ఊహించే లోపల ఆ అక్షయ కుమారుడు 2 కాళ్ళు పట్టుకున్నాడు. చూసావా, అది పూర్వజన్మ సుకృతమో లేక ఏమిటో గాని పరమేశ్వరుడైనటువంటి ఆ ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆ అక్షయకుమారుడి యొక్క 2 కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకున్నది ఎందుకో తెలుసా? అయ్యా, నేను నీతో యుద్ధం చేయలేకుంటున్నాడు, నేను ఓడిపోయేటట్టున్నానే దానికి కాదు. 2 కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడా అని అక్షయకుమారుడు ఆలోచించే లోపల ఆ 2 కాళ్ళు పట్టుకొని గరగర తిప్పుతున్నాడు అనమాట. ఎంత వేగంగా తిప్పాడు ఆంజనేయ స్వామి అంటే అసలు అక్షయకుమారుడికి ఏమి తెలియడం లేదు. కొన్ని వేల సార్లు తిప్పేశాడు గబగబ స్పీడ్గా. ఆ వేగంగా తిప్పితే ఆయన యొక్క కళ్ళు ఊడి కింద పడిపోయినాయి, తల ఊడి కింద పడిపోయింది, చేతులు ఊడి కింద పడిపోయినాయి, నడుము దాకా ఉండే ప్రాంతం కింద పడిపోయింది. గరగర తిప్పి మిగిలినటువంటి అవయవాలన్నింటినీ కూడా ఇంకేమున్నాయి, కాళ్ళు మాత్రం ఉన్నాయి, వేసి నేలకేసి కొట్టాడు. నేలకేసి కొడితే ఈ కింద పడ్డటువంటి అవయవాలు, ఆంజనేయ స్వామి కొట్టినటువంటి అవయవాలన్నీ కూడా క్రింద పడి ముద్ద అయిపోయినాయి. ఒక మాంసపు ముద్దగా మారిపోయినాడు కానీ అసలు ఆకారం కూడా లేకుండా పోయిందనమాట అక్షయ్ కుమారుడికి. అప్పుడు ఈ సైన్యాన్నంతా కూడా ఒక్కసారి హొంకరించి ఆ సైన్యాన్ని తన చేత్తో చరిస్తే ఆ అరచేతి దెబ్బకే క్రింద ఉండేటువంటి సైన్యాలన్నీ కూడా చనిపోయినాయట. అంటే ఆంజనేయ స్వామి ఎంత పెద్ద స్వరూపాన్ని ధరించి ఈ క్రింద ఉండేటువంటి సైన్యాన్ని తన చేత్తో చంపేశాడో చూడండి. అప్పుడు మిగిలినటువంటి ఆ సైన్యం అంతా కొంతమంది భయపడిపోయి, ఈయన సామాన్యుడు కాదు, ఏదో ఉగ్రదేవత ఉన్నట్టున్నాడు, మామూలు వానరుడు కాదు, ఈయన ప్రళయకాల రుద్రుడు లేక యమధర్మరాజు అయి ఉంటాడని చెప్పి ఈ కొంతమంది భయపడిపోయి భటులు పరిగెత్తుకుంటూ రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆంజనేయ స్వామి ఒక్కసారి ఉరిమి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఇంకా క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ ఆంజనేయుడు ఆ అక్షయ్ కుమారుణ్ణి ఆ విధంగా ఘోరంగా సంహరించినటువంటి వాడై నేరుగా వచ్చి అశోకవన ద్వారం దగ్గర ఉండేటువంటి ఆ తోరణం మీద కూర్చున్నాడు. అప్పుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసమూక రావణాసుడి దగ్గరకు వెళ్ళి ఈ అక్షయ్ కుమారుడి యొక్క మరణాన్ని గురించి చెప్పారు. ఎప్పుడైతే తన పుత్రుడైనటువంటి అక్షుడు మరణించాడో ఆ అక్షకుమారుడి మరణాన్ని తలుచుకొని ఎప్పుడూ కూడా రావణాసురుడు ఒకడిని బాధ పెట్టేవాడే గాని తను బాధపడింది లేదన్నమాట. తన బిడ్డ ఎప్పుడు మరణించాడో మొట్టమొదటిసారిగా రావణాసురుడి కొడుకు మరణించడం ఇదే మొదటిసారి అన్నమాట. చాలా బాధపడ్డాడు. పుత్రశోకం అంటే ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పుడు కళ్ళనీళ్ళు వచ్చాయట రావణాసుడికి. ఆ పుత్రశోకంతో బాధపడుతూ ఈ వానరుడెవరు, వీడు భయంకరమైనటువంటి ప్రళయకాలంలో వచ్చేటువంటి రుద్రుడా ఏమిటి, ఎంతమంది వెళ్ళినా కానీ ఇతని చేతులు ఆహుతైపోతున్నారే అని చెప్పి ఒక్కసారి ఈ వానరుడి యొక్క అంతు తేల్చాలని చెప్పి ఇంద్రజిత్తును పిలిచాడు. ఇంద్రజిత్తు ఆ సభలోనే ఉన్నాడు. ఇంద్రజిత్ అనగానే లేచి నిలబడ్డాడు, నమస్కారం చేశాడు. నాయనా ఇంద్రజిత్, నిన్ను సామాన్యంగా పంపించకూడదు అని చెప్పి అనుకున్నాను, కానీ ఈ వానరుడి యొక్క ధైర్య సాహసాలు చూస్తే నిన్ను పంపించక తప్పడం లేదు. కాబట్టి నువ్వు దేవేంద్రుణ్ణి కూడా అనేక విధాలా హింసించినటువంటి వాడివి, దేవేంద్రుణ్ణి కూడా బంధించినటువంటి వాడివి. నాకు ధైర్యం నువ్వే నాయన,
నువ్వున్నావనే ధైర్యంతోనే ఈ పరిపాలన అంతా సాగిస్తున్నాను నేను. ఈ అశోకవనాన్ని ధ్వంసం చేసినటువంటి ఈ వానరుడి యొక్క విషయం ఏందో చూసి ఆ వానరుణ్ణి సంహరించేసి రావాల్సింది, లేకపోతే ప్రాణాలతో పట్టుకున్న నా దగ్గర తీసుకురావాల్సిందని చెప్పి ఇంద్రజిత్తును ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తును ఆజ్ఞాపించాడో వెంటనే ఇంద్రజిత్తు లేచినటువంటి వాడై నేరుగా వచ్చి రావణాసురుడికి నమస్కారం చేసి రావణాసురుడి చుట్టూ ప్రదక్షిణం చేశాడనమాట. ప్రదక్షిణం చేసి తన తండ్రికి నమస్కారం చేసినటువంటి వాడై తండ్రి యొద్ద సెలవు తీసుకుని ఆ వానరుడి యొక్క విషయాన్ని నేను చూచొస్తానని చెప్పి ఆ ఇంద్రజిత్తు ససైన్యంగా బయలుదేరాడు. ఆ ఇంద్రజిత్తు రథారోహణం చేస్తున్నాడు. ఆ రథము ఏనుగులు గట్టినటువంటి రథం, తెల్లనైనటువంటి దంతాలతో ప్రకాశించేటువంటి 4 భయంకరమైన శక్తివంతమైనటువంటి ఏనుగులను కట్టారు. ఆ ఏనుగులు ఎటువంటివయ్యా అంటే ఆకాశంలో సంచరించగలవు, భూలోకంలో భూమి మీద సంచరించగలవు, వాయు వేగంతో పోగలవు, గరుత్మంతుని కన్నా కూడా వేగంగా పోగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఆ గజములను పూంచినటువంటి దివ్య రథం మీద, కాంచన రథం మీద ఆ ఇంద్రజిత్తు ఎక్కాడు. ధనుర్బాణాలు ధరించి, ఇంద్రజిత్తు అంటే సామాన్యుడు కాదు, ఇంద్రజిత్తు అంటే అందరికీ భయమే. అటువంటి ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామి మీదకి వస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి వాడై ఇంత యుద్ధం చేసినా ఒక్కరో కూడా అలసట కానీ ఆయాసం కానీ ఏం లేదు ఆంజనేయ స్వామి. ఇంకెవరు వస్తారా అని చెప్పి చూస్తున్నారు. వస్తుంటే దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ఇంద్రజిత్తు వచ్చాడనమాట. ఆ ఇంద్రజిత్తును చూసి ఓహో ఇంద్రజిత్తు వస్తున్నట్టున్నాడు, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి జై శ్రీరామ్ అనుకొని సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇంద్రజిత్తు వచ్చినటువంటి వాడై ఆంజనేయ స్వామిని చూసి ఆంజనేయ స్వామి మీద బాణ వర్షం కురిపిస్తున్నాడు. బాణ వర్షం కురిపిస్తుంటే రావణాసురుడు ఇంద్రజిత్తుకి ఏం చెప్పాడంటే, నాయన ఇంద్రజిత్తు, అతను చేసేటువంటి యుద్ధాన్ని చూస్తే చాలా వేగంగా చేస్తున్నాడు, ఆ వేగాన్ని అరికట్టాలి, ఆ వేగాన్ని అరికట్టి అతన్ని బంధించి ఎలాగైనా తీసుకురా అని చెప్పున్నాడు. సరే ఈయన వేగం ఏందో చూస్తాం, నాయన కూడా ఇలా చెప్పాడు కదా అని చెప్పి బాణప్రయోగం చేస్తే ఈయన బాణప్రయోగం చేయగానే ఆ బాణం తనకు తగిలే లోపలే రివ్వున ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు ఆంజనేయ స్వామి. ఆ వెళ్ళిపోయినటువంటి ఆంజనేయుడిని చూచి ఆంజనేయుడి మీద బాణ పరంపరలు కురిపిస్తుంటే ఒక్క బాణం కూడా తనకు తగలకుండా బాణముల యొక్క సందుల్లో నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. అప్పుడు ఇంద్రజిత్తు సామాన్యుడా, ఎలా తప్పించుకుంటావో చూస్తామని చెప్పి ఆ ఆకాశం అంతా కూడా బాణ వర్షంతో బాణ పరంపరలతో ఒక పందిరి మాదిరి చేసేసాడు, ఎక్కడా అవకాశం లేకుండా. ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే సూక్ష్మ రూపం ధరించేశాడు. చిన్నవాడైపోయి అదంతా కూడా ఆకాశం అంతా కూడా బాణ పరంపరలు నిండిపోయి ఉంటే ఆ బాణాల సందుల్లో విహరిస్తున్నాడు అనమాట. అప్పుడు చూశాడు ఆ భయంకరమైనటువంటి మాయాయుద్ధం చేయగలిసినటువంటి వాడు ఇంద్రజిత్తు. అటువంటి ఇంద్రజిత్తునే మాయాజాలంలో ముంచేస్తున్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆలోచించి ఇక ఆ హనుమంతుణ్ణి చంపడం వీలు కాదు, ఏమంటే మన బాణాలకే దొరకడం లేదు కాబట్టి బంధించడం మంచిది. బంధించడం మంచిదంటే ఎలా బంధించాలి అని ఆలోచించి తన దగ్గర ఉండేటువంటి శస్త్రాస్త్రములన్నీ కూడా ప్రయోగించినా కానీ ఆంజనేయుడిని బంధించడం సాధ్యం కాదు, ఇక లాభం లేదని నిర్ణయించుకున్నాడు. అంటే మనం మామూలుగా అంటుంటాం, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుందని. ఒక్కసారి అట్లా యుద్ధం చేయగానే ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం అర్థమైపోయింది ఇంద్రజిత్తుకు. ఇక ఇతన్ని బంధించడం సాధ్యం కాదని చెప్పి అప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ చిన్న రూపంలో ఉండి ఆ బాణాల సందులో వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆంజనేయ స్వామి
ఆ బాణ పరంపరలన్నీ కూడా విరిచేసి మరలా పర్వతాకారుడైపోయినాడు అనమాట. అప్పుడు ఆ రూపాన్ని చూసినటువంటి వాడ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగానే నేరుగా ఈ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి గుచ్చుకుందో గమ్మున ఆకాశంలో నుంచి పర్వతాకారుడుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆకాశంలో నుంచి నేరుగా వచ్చి పర్వత శిఖరం విరిగి పడిపోయినట్టుగా నేల మీద పడిపోయినాడు. నేల మీద పడిపోయినప్పుడు ఆయనకు బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల బ్రహ్మాస్త్రం తగిలుందే గాని ఆ బ్రహ్మాస్త్రము ఏమీ చేయదు నిన్ను అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చున్నాడు. దేవతల యొక్క ఏ ఆయుధం కూడా ఆంజనేయ స్వామిని ఏం చేయదు. ఆయన పుట్టినప్పుడే ఆ వరాలు ఇచ్చున్నారు. ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు పడిపోయినాడు ఏనంటే బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి కాబట్టి, బ్రహ్మాస్త్రానికి ఎవరైనా పడిపోతారు, ఎవరైనా లొంగిపోతారు కాబట్టి, ఒకవేళ బ్రహ్మదేవుడు తనకు వరం ఇచ్చినప్పటికీ కూడా ఆ బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన గమ్మునున్నాడు. నేరుగా నేల మీద పడిపోయినాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఎప్పుడైతే నమస్కారం చేశాడో ఆ బ్రహ్మాస్త్రం కూడా పనిచేసింది. ప్రయోగం చేసినప్పుడు పని చేయాలి కదా. బ్రహ్మాస్త్రం ఏం పని చేస్తుందయ్యా అంటే ఎక్కడ కీళ్ళు, ఎక్కడ ఎముకలు, ఎముక సంధులన్నీ కూడా ఇంకా కదలకుండా పట్టేస్తుంది అనమాట. ఇంకా చెయ్యకాలు ఇటు అటు అనలేడు, గమ్మును పండుకో ఉండాల్సిందే, చెయ్యకాలు కదలదన్నమాట. అది బ్రహ్మాస్త్ర ప్రయోగ మహిమ. గమ్మును పడిపోయినాడు. పడిపోయినప్పుడు ఈ రాక్షసులు ఉన్నారు కదా పక్కనుండే వాళ్ళందరూ గబగబా వచ్చేసేసి పడిపోయినాడు, ఇంక పట్టేయండి, వలేసి పట్టేయండి అన్నట్టుగా పెద్ద పెద్ద తాళ్ళు అవన్నీ కూడా పెద్ద పెద్ద మోకులన్నీ కూడా తీసుకొచ్చి గబగబ గబగబ ఇంక వెళ్ళిపోతాడేమోనని అందరూ రాక్షసులందరూ పట్టుకొని ఆంజనేయ స్వామిని మొత్తం శరీరం అంతా తాళ్ళు జుట్టేసేసి కట్టేశారనమాట. ఇంకెక్కడికి పోతావురా నువ్వని చెప్పి ఇంద్రజిత్తు చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఇలా కట్టేస్తారని ఇంద్రజిత్తు ఊహించలేదు. ఎప్పుడైతే ఈ తాళ్లతో బంధించారో బ్రహ్మాస్త్రం ఏం చేసిందంటే ఆంజనేయ స్వామిని వదిలేసింది. ఏమంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఉండేటప్పుడు వేరే తాళ్ళు కానీ నారలు కానీ వాటితో కట్టామంటే అది పనిచేయదు అనమాట. అంటే నా మీద నమ్మకం లేక కదా కట్టారనే ఉద్దేశంతో ఆ బ్రహ్మాస్త్రం వదిలేసింది. ఆ బ్రహ్మాస్త్రం వదిలేసిందనేటువంటి విషయం ఆంజనేయ స్వామికి తెలుసో తెలీదో కానీ ఇంద్రజిత్తుకు తెలిసిపోయింది. అబ్బా ఎంత పని చేశారా ఈ రాక్షసులు, బ్రహ్మాస్త్రం వదిలేసిందే, ఇక ఆంజనేయ స్వామికి ఆ తాళ్ళలోకి లెక్కలేదు, ఊరికి అట్ట అన్నాడంటే తెగిపోతాయి, ఈ ఆంజనేయుడిని పట్టడం కష్టమే, ఇప్పుడే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశామే అది వ్యర్థమైపోయింది, ఇక ఎట్లా ఆంజనేయుడిని పట్టడం అని ఈయన ఆలోచిస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఏం ఆలోచిస్తున్నాడంటే ఓహో బ్రహ్మాస్త్రమే మనకు పనిచేయదు, బ్రహ్మదేవుడు వరం ఉంది కాబట్టి నన్ను బ్రహ్మదేవుడు ఏం చేయడు, బ్రహ్మాస్త్రం నాకేం పనిచేయదు, కానీ వీళ్ళు తాళ్లతో అంతా బిగించేసి మోకులతో నన్ను కట్టేసి ఉన్నారు కదా, వీటినన్నిటినీ తెంచుకొని వెళ్ళడం నాకు నిమిషార్థము, కానీ మనం బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్టే కానీ గమ్మున ఉంటే వీళ్ళు నన్ను రావణాసురుడి దగ్గర తీసుకెళ్తారు, రావణాసురుడిని చూడొచ్చు, అలా ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి ధైర్యంగానే ఉన్నాడు. అంటే ఆయన ఎవరేం చేయలేరు అన్నమాట. ఇంక బ్రహ్మాస్త్రం కూడా లేదు కాబట్టి ఆ మోకులతో కట్టబడినటువంటి ఆంజనేయుడు గమ్మున పడిపోయి ఉన్నాడు. అప్పుడు వచ్చేసారు రాక్షసులందరూ, చేసి లేరా లేయి, అయిపోయిందా మా ఇంద్రజిత్తు వస్తే నీ పని, ఏందో విర్రవీగితివే, మహాపరాక్రమంతుడు అనుకుంటువే, చూడు మా ఇంద్రజిత్తు ఎట్ట కట్టేశాడు నేనని చెప్పేటికి గమ్మునున్నాడు చేతులు కట్టుకొని ఆ తాళ్లతో బంధించి ఆ రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. రావణాసురుడి దగ్గరికి తీసుకువెళ్తున్నప్పటికీ కూడా ఇంద్రజిత్తుకు మాత్రం అనుమానమే. ఏమంటే ఎందుకు ఈయన గమ్మును వెళుతున్నాడు, వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, నేను వేసినటువంటి అస్త్రం పనిచేయలేదు అని అనుకుంటున్నాడు. అయినా కూడా ఆంజనేయ స్వామి గమ్మునున్నాడు. ఆ రాక్షసులందరూ కలిసి ఈ ఆంజనేయ స్వామిని
ఆ సభా మండపానికి, రావణాసురుడు ఉండేటువంటి సభా మండపానికి తీసుకెళ్ళారు. సభా మండపానికి తీసుకెళ్తే ఆ సభలో నిలబెట్టారు. ఆ సభలో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి నిలబడ్డాడో సింహాసనం మీద రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడిని చూశాడు. ఎలా ఉన్నాడు తెలుసా? నలుగురు మంత్రులు ఆయనకు నాలుగు పక్కల నిలబడి ఉన్నారు. సింహాసనంలో ఈయన ఉన్నాడు. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు, నికుంభుడు అనేటువంటి వాళ్ళు ప్రధానమైన మంత్రులు ఆయనకు. ఆ నలుగురు మంత్రులు నాలుగు సముద్రాల మాదిరి నిలబడి ఉంటే మధ్యలో భయంకరమైనటువంటి స్వరూపంతో ఆయన కూర్చొనున్నాడు ఆ బంగారు సింహాసనం మీద. బంగారు సింహాసనం ఎలా ఉందంటే మేరు పర్వతం మాదిరి ఉంది. మేరు పర్వతం మాదిరి ప్రకాశించేటువంటి బంగారు సింహాసనంలో నీలమేఘం మాదిరి కూర్చొనున్నాడు రావణాసురుడు. 10 తలలతో ప్రకాశిస్తున్నాడు. 10 తలలతో 20 చేతులతో ప్రకాశించేటువంటి ఆ రావణాసురుడి యొక్క స్వరూపాన్ని ఆంజనేయ స్వామి చూశాడండి. చూసి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆయన బ్రహ్మాండమైనటువంటి తపస్వి, గొప్ప తపస్సు చేసేటువంటి వాడు కాబట్టి ఆ రావణాసురుడి యొక్క స్వరూపాన్ని ఈ సభా మండపంలో ఉండగా మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి చూశాడు. చూసి అనుకుంటున్నాడు, అహో రూపమహో ధైర్యం. ఎట్టున్నాడో తెలుసా రావణాసురుడు? చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు, అహో రూపమహో ధైర్యం, మహో సత్వ మహాత్మహోద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ రావణాసురుల్లో ఉన్నాయి. అహో రూపం, అబ్బా ఏమి రూపం రావణుడిది. మహో అహో ధైర్యం, ఎంత ధైర్యం యొక్క రావణాసురుడికి. అహో సత్వం, ఆ బలం ఎటువంటిది. అహో ద్యుతి, ఆ ద్యుతి అంటే ఆ తేజస్సు ఎలా ప్రకాశిస్తుందంటే కళ్ళు చెదిరిపోయేటట్టుందన్నమాట రావణాసురుడు యొక్క స్వరూపం. అంత తేజస్సుతో కోటి సూర్య ప్రభాభాషితుడై ప్రకాశిస్తున్నాడు రావణాసురుడు. అసలు ఆంజనేయ స్వామి ఆ రావణాసురుడు ఆ విధంగా వెలుగుతూ ఉంటే కళ్ళెత్తి చూడలేకపోతున్నట్ట, అంత తేజస్సుతో ఉన్నట్టు రావణాసురుడు. చూసి ఆహా, ఇంత తేజస్సుతో ప్రకాశించేటువంటి ఈ రావణుడు అధర్మ ప్రవర్తన గాని లేకుండుంటే దేవలోకాన్ని, దేవతలందరినీ పరిపాలించ తగినటువంటి వాడని చెప్పి అనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఒక్క క్షణకాలం అలా అనుకున్నాడు. అనుకున్న తర్వాత అప్పుడు వచ్చి నిలబడ్డాడు కదా రావణాసురుడు. ప్రహస్తుడి ఛాయ చూశాడు. ప్రహస్తుడి ఛాయ చూసి, ప్రహస్త, ఈయనెవరో ఒక్కసారి విచారించు, ఎందుకు వచ్చాడో ఏమిటో, అశోకవనం నాశనం చేయడానికి కారణం ఏమిటో, అసలు ఇతను ఎవరో, ఇతని విషయాన్నంతా ఒక్కసారి విచారించు అని మంత్రి అయినటువంటి ప్రహస్తుడికి చెప్పాడు. అప్పుడు అంటే నేరుగా ఆంజనేయ స్వామితో మాట్లాడకుండా మంత్రి చేత మాట్లాడిస్తున్నాడు. అది రాజధర్మం. అప్పుడు ప్రహస్తుడు ఆ రావణాసుడికి నమస్కారం చేసి ఆంజనేయ స్వామితో మాట్లాడడానికి పూనుకున్నాడు. పూనుకొని ఆ ఆంజనేయ స్వామిని అడుగుతున్నాడు, అయ్యా ఓ వానరోత్తమ, ఎవరు నాయనా నువ్వు అన్నాడు. ఒక్కసారి తన దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి ఆ స్వరూపాన్ని చూసి, వానరోత్తమ నీవెవరు అని చెప్పి ప్రహస్తుడు అడిగాడు. కానీ రావణాసురుడు అనుకుంటున్నాడు మనసులో, ఈ ఆంజనేయ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆయన నిలబడ్డటువంటి తీరు, ఆయనకు ఉండేటువంటి తేజస్సు, ఇవన్నీ చూసి రావణాసురుడు అనుకుంటున్నాడు, ఓహో ఇతను వానరుడా, లేకపోతే కైలాస పర్వతాన్ని నేను ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు నాకు శాపం ఇచ్చినటువంటి భగవంతుడైనటువంటి నందీశ్వరుడా అన్నాడు. ఇక్కడ రావణాసురుడు భగవంతుడైన నందీశ్వరుడా అంటున్నాడు. భగవంతుడైన అనే మాట వాడాడు. ఏమంటే
ఆయన నందీశ్వరుడు, శివుడు వీళ్ళందరూ దేవతలుగానే పూజించేవాడు అనమాట రావణాసురుడు, శివభక్తుడు కాబట్టి నందీశ్వరుని కూడా గౌరవించేవాడే. కానీ ఆ రోజు కైలాస పర్వతం దగ్గర తన విమానం ఆగిపోతే, తన పుష్పక విమానం ఆగిపోతే, కైలాస పర్వతం మీద ప్రయాణించవద్దు, నువ్వు విమానాన్ని ప్రక్కకు తిప్పుకొని పో అని చెప్పి నందీశ్వరుడు చెప్తే, పర్వతాన్నైనా పక్కన పెట్టిపోతాను కానీ నేను మాత్రం పక్కకు పోనని చెప్పి పొగురుగా మాట్లాడి ఆ నందీశ్వరుని నానా విధాలుగా తిట్టాడనమాట. తిట్టినప్పుడు నువ్వు కోతి మొహోడా ఎట్టంటే అటు తిట్టాడు రావణాసుడు, నోటికి ఎట్టొస్తే అటు తిడతాడనమాట. అప్పుడు నందీశ్వరుడి కోపం వచ్చి, నన్ను ఈ విధంగా తిట్టావు కాబట్టి, కోతి ముఖం గలవాడా నన్ను తిట్టావు కాబట్టి, కోతి ముఖం కలిగిన వాడు నీకు దర్శనమై నీ లంకానగరంలో ప్రవేశించినప్పుడే నీవు సర్వనాశనం అయిపోతావు. ఈ కోతి ముఖం కలిగినటువంటి మోకలతోనే నీ యొక్క లంక సర్వనాశనం అవుతుంది శాపం పెట్టున్నాడు. అది గుర్తొచ్చింది రావణాసురుడికి. ఆహా, ఆ రోజు నందీశ్వరుడు నన్ను శాపం పెట్టాడు, ఆ శాపం ఏమన్నా ప్రారంభమైందా? ఒక వానరుడేమిటి, అశోకవనాన్ని ధ్వంసం చేయడం ఏమిటి, నా కుమారుడైనటువంటి అక్షకుమారుని సంహరించడం ఏమిటి, ససైన్యంగా అనేక మంది మహాయోధులందరినీ సంహరించడం ఏమిటి, ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డం ఏమిటి అనుకున్నాడు. అటువంటి నందీశ్వరుడే ఈ స్వరూపంతో వచ్చాడా, లేక బాణాసురుడేమన్నా ఈ స్వరూపంతో వచ్చాడా అని రకరకాలుగా ఆ రావణాసురుడు ఆలోచిస్తూ ఉంటే, ప్రహస్తుడు మాత్రం, నాయనా నీవెవరు, ఏమిటి అని అడిగితే, నీవు దేవేంద్రుడి దూతవా, కుబేరుడి దూతవా, ఎందుకు వచ్చావు ఇక్కడకు, నువ్వు విషయంగా నీ ఉన్నదున్నట్టు యథార్థంగా అని చెప్తే నీకు ఎలాంటి ఇబ్బంది జరగదు, నీ ప్రాణానికి ఏమీ హాని లేదు, యథార్థంగా నువ్వు చెప్తే నిన్ను వదిలేస్తాము, లేదు నువ్వు అబద్ధంగా అని చెప్పి విషయంగా అని చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తాము, కాబట్టి నువ్వు మమ్మల్ని చూసేం భయపడద్దు, జరిగింది జరిగినట్టు చెప్పు, అసలు నీవెవరో ఎందుకు వచ్చావో విషయం చెప్పు అని చెప్పి అనగానే ఆంజనేయ స్వామి అంటున్నాడు, నేను దేవేంద్రుడి దూతను గాను, కుబేరుడి యొక్క దూతను గాను, మేము ఏ విధమైనటువంటి ఇతర దేవత జాతికి చెందిన వాడిని కాదు, నేను మాత్రం వానర జాతికి చెందినటువంటి వాడిని, నేను రామదూతను, రామచంద్రమూర్తి యొక్క దూతను, నేను రామచంద్రమూర్తి దగ్గర నుంచి వచ్చాను, సుగ్రీవుని యొక్క మంత్రిని నేను, కాబట్టి ఆ సుగ్రీవుడి దగ్గర నుంచి సుగ్రీవుడి మంత్రినైనటువంటి నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశానంటే, రావణ అంటే ప్రహస్తుడితో చెప్తూ కూడా రావణాసుడితో చూసి మాట్లాడుతున్నాడు అనమాట. రావణ, నీ యొక్క దర్శనం కష్టం కాబట్టి, నిన్ను దర్శించాలంటే ఏదో ఒక రూపాన రావాలి కాబట్టి ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తే ఎలాగైనా నిన్ను చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అశోకవనాన్ని ధ్వంసం చేశాను. రాక్షసుల్ని పంపించావు, ఆ రాక్షసులు నాతో యుద్ధం చేశారు కాబట్టి నా ప్రాణ రక్షణార్థంగా వాళ్ళని చంపానే కానీ వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో నేనేం చంపలేదు. నేను గమ్మునుంటే వాళ్ళు నన్ను చంపాలని ప్రయత్నించారు, ఇటువంటి దుర్మార్గం నువ్వు చేయించావు, కాబట్టి నేను కేవలం నిన్ను చూసిపోవడానికే వచ్చాను ఇక్కడికి. నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, రామదూతను. రావణ, ప్రహస్తుడు ఇక్కడ ప్రశ్నిస్తుంటే రావణాసుడిని చూసి చెప్తున్నాడు అనమాట. అంత ఇదిగా ఉంటాడు, అంటే అంత ధైర్యంగా ఉంటాడు అనమాట ఆంజనేయ స్వామి. ఆ సుగ్రీవుడు మీకు చెప్పమన్నటువంటి మాటలు కొన్ని చెప్తాను. రావణ, నువ్వు ప్రశాంతంగా విను, నువ్వేమీ కోప్పడద్దు, బాధపడద్దు, నేను చెప్పేటువంటి మాటల వల్ల నీకు మంచే కలుగుతుంది, నీకు మంచి కలిగేటువంటి మాటలు నేను చెప్పిపోవడానికే వచ్చాను. నేను రామకార్యార్థినై వచ్చాను, రామదూతగా వచ్చాను, రాయబారిగా వచ్చాను. నీకు కొన్ని మంచి విషయాలు చెప్పి నీ క్షేమం కోరి నీకు మంచి కలగాలనే ఉద్దేశంతో చెప్పడానికే వచ్చాను. సుగ్రీవుడు కొన్ని విషయాలు మీకు నివేదించమన్నాడు, అవి చెప్పడానికే వచ్చాను.
నేను ఈ విషయాలన్నీ మీతో చెప్పిపోవాలంటే నాకు ఇక్కడ దర్శనం జరిగేది కష్టం కాబట్టి అశోకవనం ధ్వంసం చేసి ఈ రూపాన్ని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ విషయాలు చెప్తాను విను రావణ అని చెప్పి ఆ సుగ్రీవుడు ఏం చెప్పాడంటే, రావణ నీకు సోదర సమానుడు, నీ సోదరుడితో సమానమైనటువంటి సుగ్రీవుడు చెప్పినటువంటి ఆ వాక్యాలు నీకు చెప్తాను వినమని చెప్పి ఆ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి రావణాసురుడితో సుగ్రీవుడు చెప్పిన మాటలు చెప్పబోతున్నాడు. రేపు చెప్పుకుందాం.